పాడైపోయిన రోడ్లను బాగు చేయాలి, పాడైపోయిన రోడ్లను బాగు చేయాలి, పాడైపోయిన రోడ్లను బాగు చేయాలి, పాడైపోయిన రోడ్లను ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి బాగు చేయాలి, పాడైపోయిన రోడ్లను బాగు చేయాలి, పాడైపోయిన రోడ్లను బాగు చేయాలి, పాడైపోయిన రోడ్లను బాగు చేయాలి, పాడైపోయిన రోడ్లను వైఖరి. ఈ రోజు భద్రాచలం రోడ్ నుంచి ఖమ్మం రోడ్డు వరకు ఏదైతే రోడ్డు ఉన్నదో ఇది రాష్ట్ర రహదారి. ఈ రహదారి మీద మొత్తం ఎక్కడ పడితే అక్కడ గుంటలున్నాయి. చాలా మంది ప్రాణాలు పోయినాయి. ఇప్పటికీ రోజుకి 10-20 యాక్సిడెంట్లు అవుతున్నాయి. 108 సర్వీసులు ఈ రోడ్డు మీద పడ్డటువంటి గుంటల్లో పడ్డటువంటి క్షతగాత్రులు తీసుకెళ్ళడానికి సరిపోతుంది. మన ఖమ్మం జిల్లా 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు కనీసం భద్రాచలం కానీ కొత్తగూడెం కానీ ఇటు ఖమ్మానికి కానీ 30 సార్లు పోయారు. కానీ చూసుకుంటూ పోతున్నారే తప్ప ఈ రిపేర్ చేయకుండా ప్రజల్ని పక్కన పడేసి, పాలనని పక్కన పడేసి ఈరోజు పాలన మొత్తం గాడి తప్పి ఈరోజు ప్రజలందరూ ఇబ్బంది పడి చనిపోయే పరిస్థితి ఉంది. ఈ రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా రోజు కొత్తడానికి ఈ రోడ్ల మీద నుంచే పోతా ఉంటాడు. ఇప్పటి వరకు కూడా R&B అధికారులకి ఆదేశించినట్టు కానీ R&B అధికారులు ఈ చిన్న రిపేర్లు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలనే సదుద్దేశం కానీ లేనట్టు అనిపిస్తా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి వారి సొంత పనులు చూసుకుంటున్నారే తప్ప ప్రజల్ని రక్షించాలి, కాపాడాలి, యాక్సిడెంట్ జరగకుండా చూడాలి. చిన్న విషయాల్ని కూడా పట్టించుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా నిర్లక్ష్య వైఖరిగా ఉంటుంది. త్వరలో ఈ రోడ్లని రిపేర్ చేయకపోతే మహాధర్నాకి, భారీ ధర్నాకి మేము ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. రాబో వారం రోజుల్లో ఈ రోడ్లన్నింటినీ మరమ్మతు చేయాలా. అలాగే జులుపాడ్ నుంచి కొత్త సుజాత నగర్ వరకు యాక్సిడెంట్ ప్రోన్ గా మారింది. ఈ రోడ్ల పక్కన అన్ని ఊళ్ళు ఉండడం వల్ల రోజుకు 1, 2, 3 యాక్సిడెంట్లు అవుతున్నాయి. నిన్ననే అక్కడ బాణోత్ పాలు అనే అతను నరసాపురం దగ్గర యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. ఈ విధంగా రోజుకి 1 యాక్సిడెంట్ అన్న మినిమం అవుతా ఉండేది. ఈ యాక్సిడెంట్ నుంచి తప్పించడానికి, ప్రజల్ని కాపాడుకోవడానికి మీకు చేతనైతుందా, లేకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కష్టపడి అవసరమైతే మేమే ఉద్యమాలు చేసైనా మేము ప్రజల్ని కాపాడుకునే విధంగా మేము ముందుకెళ్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇకనైనా సిగ్గుమాలిన బుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా ప్రజల పక్షాన పనిచేయాలని, మీ పంపకాల విషయాల్లో, మీరు చేసే అవినీతి విషయాల్లో శ్రద్ధ ఆపి ప్రజల యొక్క పరిపాలన విషయంలో మీరు శ్రద్ధ చూపాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై బీఆర్ఎస్, జై కేసీఆర్. నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి, నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి, నశించాలి ప్రభుత్వ స్పందన పాలన. కాపాడాలి ప్రయాణికుల ప్రాణాలను, కాపాడాలి ప్రయాణికుల ప్రాణాలను, కాపాడాలి ప్రయాణికుల ప్రాణాలను, బాగు చేయాలి, పాడైపోయిన రోడ్లను.